హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ నెస్ట్ తెలుగు. స్వప్న చందమామ కథల్లోకి వెళ్దామా? మనం ఎత్తనపూడి సులోచన రాణి గారి మౌన పోరాటం అనే నవల స్టార్ట్ చేశాం కదా. ఇప్పటివరకు జరిగిన కథ. డాక్టర్ బాలసుందరం వైదేహి గార్ల ఒక్కగానొక్క కూతురు మేధ. అందం, ఆస్తి, తెలివితేటలు అన్నీ కలబోసిన అమ్మాయి. మేధకి వరుసకి అక్కాబావలు రవిచంద్ర, సుహాసిని. మేధ ఒకసారి క్లబ్లో చాలా నెమ్మదిగా ఉండే రజనీకాంత్ని ఏదో విధంగా మేధతో మాట్లాడాలని ప్రయత్నించే ప్రదీప్ని కలుస్తుంది. లాయర్ విజయ్ కూడా మేధని పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఇక్కడి నుండి కథ ఇలా ముందుకు వెళ్తుంది. ఆ రోజు ఆదివారం. సెలవు కావటం వల్ల మేధ ఇంట్లోనే ఉంది. తలంటు పోసుకొని వచ్చి జుట్టు ఆరబెట్టుకుంటుంటే వైదేహి వచ్చి, ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మన ఇంట్లో పెళ్లి చూపులున్నాయి అంది. ఎవరికి మమ్మీ? మేధ ఆశ్చర్యంగా భయంగా అడిగింది. కూతురు ముఖంలో వచ్చిన మార్పులు చూసి వైదేహి పక్కున నవ్వింది. మేధ బుక్క పట్టుకుని సాగదీస్తూ, నీకు మాత్రం కాదులే, ఇంట్లోంచి పారిపోకు సుమా, ప్రభాకర్ అని సుహాసిని మరిది ఉన్నాడు కదా. ప్రభాకరా అంటే సహనశ్రీ? అదేం పేరు అంది వైదేహి. అది అంతేలే అంది మేధ. నీకు తెలుసా ప్రభాకర్ అంది వైదేహి కూతురుతో. మేధ తలూపింది. అక్క ఇంట్లో ఒకసారి చూసాలే, అతనికి పెళ్లి చూపులా మమ్మీ అంది. అతనికా? అతను పెళ్లి కూడా చేసుకుంటాడా? అంత తీరికెక్కడతనికి? పాపం మంచి కుర్రాడు, ఈ రోజుల్లో పుట్టవలసిన వాడు కాదు. అతని చెల్లెలు సుమతి అని ఉంది, ఈ ఊళ్ళోనే హాస్టల్లో ఉంచి చదివిస్తున్నాడు. పిల్ల బాగుంటుంది. సుహాసినితో వచ్చింది ఒకసారి మన క్లబ్లో రాజమ్మ గారి అబ్బాయి మోహన్కి చూపిద్దామని అంది ఆవిడ వెళ్తూ. అయితే ఈరోజు టీవీ సినిమా ఏమీ అవసరం లేదు, ఇంట్లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉందన్నమాట. మమ్మీకి ఇలాంటి ఉపకారాలన్నా పెద్దరికాలన్నా చాలా ఇష్టం. 12 గంటలు అవుతుండగా సుహాసిని, సుమతి, ప్రభాకర్, చంద్ర వచ్చారు. సుమతి చాలా అందంగా ఉంది. తెల్లగా, బొద్దుగా, పెద్ద జడతో పొందికగా కట్టుకున్న చీర ఆకర్షణీయంగా ఉంది. బాగున్నారా? మేధ ప్రభాకర్ దగ్గరికి వచ్చి పలకరించింది. అతను వెంటనే లేచి నమస్కారం చేశాడు. మీరు బాగున్నారా? మీరు నన్ను గుర్తుపట్టారే అంది మేధ. ఆ రోజు క్షణం సేపేగా హడావిడిగా చూసింది. అందులో విశేషం లేదు, మీరు నన్ను గుర్తుపట్టడం మాత్రం పెద్ద విశేషం. వరమ్మ అందరికీ పైనాపిల్ జ్యూస్ తెచ్చి ఇచ్చింది. మేధ ప్రభాకర్కి ఇస్తూ, మీకు సహనశ్రీ అని బిరుదు ఇద్దామని అనుకుంటున్నాం, నేను మా అక్క అంది. సుహాసిని నవ్వుతూ అవును అన్నట్టు తల ఊపింది. నాకా? నేనేం చేశానంత గొప్ప పని? అతను నిస్సహాయంగా నవ్వాడు. మీ కుటుంబ బాధ్యత మీరు గొప్పగా నిర్వర్తిస్తున్నారు. బాగుంది, అది కూడా ఒక పనేనా? ఏమో బాబు, నేను చూస్తున్నాను. అక్క మమ్మీ మిమ్మల్ని ఒకటే పొగుడుతున్నారు, ప్రభాకర్ చాలా మంచి బాలుడు అని. మేధ అన్న తీరుకి అందరూ పక్కున నవ్వారు. మంచితనం అంటే నాకు చాలా ఇష్టం. మేధ చేయి చేస్తూ, మాక్కూడా కాస్త పంచిపెట్టరు? మా యూత్ క్లబ్కి ఎంతో అవసరం. ఆగండి, అది ఎవరికైనా పంచాలంటే సమయం సందర్భం రావాలి అన్నాడతను నవ్వుతూ. మీరు మా క్లబ్లో మెంబర్ అయి తీరాలి. అవటానికి అభ్యంతరం లేదు, కానీ నేనేం చేయలేను, ముందే చెప్తున్నాను. అతను దండం పెట్టాడు. ముందు మెంబర్ అవ్వండి, తర్వాత చూద్దాం. మేధ బుక్ తెచ్చింది. ప్రభాకర్ ఫీజు చెల్లించి మెంబర్ అయ్యాడు. ఇంతలో పెళ్లివారు రానే వచ్చారు. సుమతిని చూస్తూనే ఉంది. ఎక్కువ మాట్లాడదు, ప్రసన్నంగా అందరూ మాట్లాడేది వింటూ ఉంటుంది. పెళ్లి చూపుల ప్రశ్నలు ప్రారంభమైనాయి. చదువు పూర్తయిన తర్వాత ఏం చేస్తారు మీరు? పెళ్లి చేసుకుంటుంది అంది మేధ మెల్లని స్వరంతో. ఊరుకో తల్లి, సుహాసిని నోరు నొక్కింది. నాకు ఉద్యోగం చేసే ఆడపిల్ల కావాలి అన్నాడు మోహన్. అతని చూపులు మేధ మీదనే ఉన్నాయి. అవసరమైతే చెప్పండి, తప్పకుండా చేస్తుంది అన్నాడు ప్రభాకర్. చదువు ఇకపైన చదవకూడదు, నాకిష్టం లేదు అంది తల్లి. అది మీ ఇష్టం అన్నాడతను. అన్నీ మీరే మాట్లాడితే ఎలాగండి, మా అమ్మాయిని మాట్లాడనీయండి అంది మేధ. బాబీ, ఇలా రామ్మా కాస్త. సుహాసిని చాలా ఇష్టంగా లాలనగా పిలిచింది. ఏమిటక్కా అంటూ లోపలికి వెళ్ళింది. సుహాసిని బాబీని చెవిపట్టి మెలిపెడుతూ, నువ్వు ఇంకో క్షణం అక్కడ ఉంటే ఆ పెళ్ళికొడుకు సుమతిని చూసేట్టు లేడు. నీ ప్రశ్నలకి వాళ్ళమ్మ హడలి పారిపోతుంది అంది. నువ్వు రావద్దు, మంచిదానివిగా అంటూ తలుపులు దగ్గరగా వేసి వెళ్ళింది. చదవకూడదట, ఉద్యోగం చెయ్యాలట, ఏం ఆంక్షలు? భార్య రెట్టింపు చదవాలి, కానీ ఇంట్లో పని చెయ్యాలా? సుమతి ఎందుకు ఎదురు ప్రశ్న వేయదు?
మేధకి అర్థం కావటం లేదు. చూపులు ఒకరికే కాదు, ఇద్దరికీ కదా అక్కడికి వెళ్లాలని ఉంది. కాని అక్క తిడుతుందని ఉండిపోయింది. 4 రోజుల తర్వాత తల్లి డైనింగ్ టేబుల్ దగ్గర చెప్పింది. ఆ మోహన్కి సుమతి నచ్చలేదు. అక్కడ పరి అంకుల్ కూడా ఉన్నారు. ఎందుకని? ప్రభాకర్ అంతస్తు అతనికి సరిపోలేదుట. ఇలాంటి ఇంట్లో పిల్లని పెళ్లి చేసుకుంటే అత్తవారు నాకేమండగా ఉంటారు అన్నాడు. చదువుండాలి, అందం ఉండాలి, అత్తవారి అండ ఉండాలి, ఆ పిల్ల ఉద్యోగం చేయాలి. అయినా సరే మళ్ళీ అతనికి లొంగి నేను మీ పాతదాసిని అంటూ దండం పెట్టాలి. ఎందుకు చేస్తారు మమ్మీ ఈ పెద్దవాళ్ళు ఈ పెళ్లిళ్ళు? పెళ్లి కూడా ఒక వ్యాపారమే మేధా అన్నారు పరి అంకుల్. ఇలా ఎందుకు జరుగుతోంది? మార్పు రాదా? అంది. పెద్దవాళ్ళు పిల్లలు కలిసి తీసుకురావాల్సిన మార్పు. వీళ్ళిద్దరికీ సామరస్యం కుదరటం లేదు. కారణాలు అనేకంగా ఉన్నాయి అన్నారాయన. మేధ పరధ్యాసగా ఉండిపోయింది. 10 రోజుల తర్వాత మేధ కాలేజీకి వెళ్తోంది. దూవలో బస్టాప్ దగ్గర రజనీ కనిపించాడు. యథాప్రకారం చేతిలో పుస్తకం, దానిలోకి అతని చూపులు. మేధ కారు దగ్గరికి తీసుకువెళ్లి ఆపి గట్టిగా హారన్ కొట్టింది. అతను తల ఎత్తనే లేదు. పక్కనున్న ఒక ముసలాయన రజనీ భుజం మీద తట్టి అతను తలెత్తి చూస్తే వేలు పెట్టి కారు వైపు చూపించాడు. మేధ నవ్వింది. అతను ఒకసారి తనకు అటుపక్క ఇటుపక్క చూశాడు. నేను మీకోసమే ఆగాను, లిఫ్ట్ ఇస్తాను రండి అంది. పర్వాలేదు, బస్ వచ్చేస్తుంది అన్నాడు. రండి, డోర్ తెరుస్తూ అంది. అతను వెనుక డోర్ తెరిచి కూర్చోబోయాడు. ముందుకు రండి అంది. అతను వచ్చి కూర్చున్నాడు. మేధ డ్రైవ్ చేస్తూ అడిగింది. ఎప్పుడు అలా పుస్తకంలో తలదూర్చి కూర్చుంటారు? మీకు బస్సులు రావటం ఎలా తెలుస్తుంది? ఒక్కోసారి తెలియదు, బస్సులు వెళ్ళిపోతాయి. వెళ్లాల్సిన చోట్లు మిస్ అయిపోరు మరి? అవుతాను. ఇబ్బంది రాదా? వస్తుంది. ఆ పుస్తకాలు చదవటం మీకు అంత ఇష్టమైతే మీరు దాన్ని క్రమబద్ధంగా ఒక వేళ ఏర్పరచుకోవాలి. నేను అలాంటి నియమాలు పాటించలేను. ఇలా చేస్తే ఉద్యోగం ఊడదా మరి? ఊడుతుంది. అప్పుడు ఇబ్బంది కదూ? ఇంకోటి చూసుకోవాలి. దొరక్కపోతే? అదే జరుగుతూ ఉంటుంది. ఉద్యోగం చేసేది భోజనం కోసమే కదా, పస్తులుంటాను. మై గాడ్! సంభాషణ సడన్ గా ఆగిపోయింది. మేధకి ఇద్దరూ అలా కలిసి వెళ్తుంటే ఒక అనిర్వచనీయమైన ఆనందంగా ఉంది. అతనితో ఏదైనా మాట్లాడాలి అనిపిస్తోంది. ఇలా నాతో కలిసి ముందు కూర్చుంటే మీకేమైనా ఇబ్బందిగా ఉందా? లేదు, నాకా పట్టింపులేం లేవు. ఎక్కడ కూర్చుంటే ఏముంది, వెళ్ళటం ముఖ్యం కాని. సంభాషణ మళ్ళీ ఆగిపోయింది. మేధ అడిగిన దానికి అతను జవాబు చెబుతున్నాడే తప్ప తనంతట తాను మాటలు పెంచటం లేదు. కాసేపు మేధ ఊరుకుంది. అతనేం మాట్లాడలేదు. మళ్ళీ తనే అంది. నాకు మీ మీద ఒకసారి చాలా కోపం వచ్చింది. అతను మేధ ఆశించినట్టుగా పక్కకి తల తిప్పి ఆమె వైపు చూడలేదు. విని ఊరుకున్నాడు. ఎందుకని అడగరేం? నా వల్ల ఏదో పొరపాటు జరిగే ఉంటుంది. అతను అలా ఒప్పేసుకునేసరికి మేధ పకాలన నవ్వింది. తర్కం లేదు, ఆసక్తి లేదు, ఆరా తీయటం లేదు. నిజం చెప్పాలంటే దాన్ని గురించి ఇంకే రకమైన ఆలోచన లేదు. మనసులో మాట చెప్పేసినట్లుగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం మీరు మొదట పరిచయం అయిన రోజు టీటీ ఆడుతున్నప్పుడు మీ వైపు చూస్తూ నేను ఓడిపోయాను. నా జీవితంలో ఎన్నడూ ఊహించనిది జరిగింది. నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఓటమి అంటే ఏమిటో నాకు తెలియదు. అతను చేతిలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఏం మాట్లాడరేమిటి అంది. అతను ఐమ్ సారీ అంటాడని అనుకుంది. నా వల్ల మీకు బాధ కలిగిందా? అయ్యో, ఎంత పని జరిగింది అని పశ్చాత్తాపపడతాడని అనుకుంది. సీరియస్గా ఆలోచిస్తున్న అతను క్షణం ఆగి అన్నాడు. అందుకే ఈ గేమ్స్ అంటే నాకు అసహ్యం. అసలు మనిషికి మనిషికి మధ్య పోటీ పెంచే ఏ విషయమైనా నాకు మంటే అనిపిస్తుంది. అవి మనిషిలో గెలిస్తే ఆహాన్ని, ఓడిపోతే పిరికితనాన్ని నూరిపోస్తాయి. ఈ మనుషులు అసలు ఎందుకు ఇవంటే ఇంత ఇష్టపడతారో నాకు అర్థం కాదు. ఈ గేమ్స్, ఈ చదువుల్లో ర్యాంక్స్, ఈ బ్యూటీ కాంటెస్ట్లు, కుస్తీ పోటీలు, ఐ హేట్ దెమ్. మేధ తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. కారు అతని ఆఫీస్ ముందుకు వచ్చి ఆగింది. అతను డోర్ తెరుచుకొని దిగేశాడు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఏమండోయ్ పిలిచింది. అతను తిరిగి చూశాడు. నేనేమైనా మీ డ్రైవర్నా? కాదే అన్నాడు ఆశ్చర్యంగా. నేను మిమ్మల్ని దింపాను కదా, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పరేం? ఓహో, మీకిలాంటి చాదస్తాలున్నాయి కాబోలు.
థ్యాంక్ యూ అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మేధ విహ్వల దృష్టితో స్టీరింగ్ మీద చెయ్యి వేసి కూర్చొని అలవోకగా చూస్తోంది. ఏం మనిషి అతను? అతను వెనక్కి తిరిగి చూడలేదు. బహుశా కారు నుంచి దిగగానే మేధని మర్చిపోయాడు కాబోలు. మేధ కార్ స్టార్ట్ చేసింది. కాలేజీకి వెళ్తుంటే రజని మాటలు పదే పదే చెవుల్లో మళ్ళీ మళ్ళీ వినిపిస్తున్నాయి. అతను మాట్లాడే ప్రతి మాట సీరియస్గా సూటిగా ఉంది. అతని జవాబులు వింటే చిత్రంగానూ ఉన్నాయి. సాయంత్రం కావాలని అతని ఆఫీస్ వైపు వచ్చింది. అతను కనిపిస్తాడేమోనని చూసింది. అతను కనిపించలేదు. మేధ మనస్సులో ఆ మాటలే వద్దన్నా గుర్తుకు రాసాగాయి. మేధ ఇంటికి వచ్చింది. ఇంటి ఆవరణలో కార్లు చాలా ఉన్నాయి. లాన్స్ నిండా లైట్లు వేసి దేదీప్యమానంగా ఉంది. ఆహుతులతో చాలా మంది కూర్చొని మాట్లాడుతున్నారు. పనివాళ్లు తినుబండారాలు సర్వ్ చేస్తున్నారు. మై గాడ్ అనుకుంది మేధ. ఈరోజు సాయంత్రం మమ్మీ పార్టీ ఇస్తోంది. ఉదయమే చెప్పింది సాయంత్రం త్వరగా రా అని. కానీ మేధకి ఆ సంగతే గుర్తులేదు. తమ ఇంట్లో తండ్రి, తను, తల్లి ముగ్గురు ఎప్పుడూ ఫాస్ట్గా పోయే ట్రైన్లా తిరుగుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి ఒకరు వచ్చేసరికి ఒకరుండరు. మరోసారి ఒకరు వస్తుంటే ఇంకొకరు వెళ్ళిపోతుండడం జరుగుతూ ఉంటుంది. ఇంటిలో ముగ్గురు ఉంటే రైల్వే స్టేషన్లా సందడిగా, ఎవరూ లేకపోతే రైళ్లు అన్నీ వెళ్లిపోయిన ప్లాట్ఫారంలా బోసిగా ఉంటుంది. మేధ కపాలన లోపలికి వెళ్లి చకచకా బట్టలు మార్చుకుని వచ్చింది. భానుమతి ఆంటీ కూడా ఉంది. ఏదో సాకుతో ఎవరో ఒకరి ఇంట్లో పార్టీ జరుగుతూనే ఉంటుంది. పార్టీలో పెళ్లిళ్ల ముచ్చట్లు, రాజకీయాలు, ఉద్యోగాల విషయాలు వస్తూనే ఉంటాయి. సాధారణంగా ఈ పార్టీలు ఎవ్వరూ మానరు. ఎందుకంటే ఇక్కడ పరిచయాలు అల్లుకొని పెరుగుతాయి. మేధకి ఒక్కొక్కసారి ఇది కేవలం వ్యాపార సంబంధంలా కనిపిస్తుంది. పార్టీకి ప్రదీప్ వచ్చాడు. అతన్ని చూసి మేధ ఆశ్చర్యపోయింది. మా నాన్నగారితో కలిసి వచ్చాను అన్నాడతను ఉత్సాహంగా. మీకు ఇన్విటేషన్ అంది సందేహంగా. మీ మమ్మీ పంపారు. ఆమెకు మీరెలా తెలుసు? తెలిసేలా చేసుకున్నాను. నేను 4-5 సార్లు ఫోన్ చేశాను. మీరప్పుడు లేరు. ఆమె తీశారు. మీ ఫ్రెండ్ అని చెప్పాను. చాలా గౌరవాభిమానాలతో మాట్లాడారు. నిజం చెప్పాలంటే మీ మమ్మీ డాడీ నాకు చాలా నచ్చారు. ఐ లైక్ దెమ్. మేధ ఎటో చూడసాగింది. దాదాపు అందరి నోటి నుంచి ఒకటే సంభాషణ. వాటిల్లో పెద్దగా మార్పులేమీ ఉండవు. ఇంతలో విజయ్ రానే వచ్చాడు. మేధ విజయ్ని, ప్రదీప్ని ఒకరిని ఒకరికి పరిచయం చేసింది. నవ్వుతూ కరచాలనం చేసుకున్న క్రీగంటన ప్రత్యర్థుల్లా ఒకరిని ఒకరు దీక్షగా చూసుకున్నారు. వైదేహి కూతుర్ని అలవాటుగా పరిచయం చేసింది. మేధ అంతకంటే అలవాటుగా యాంత్రికంగా నమస్కారం చేసింది. డాక్టర్ గారు ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడరు. మేధ ఇంట్లోకి వెళ్ళి అందంగా పెయింట్ చేసి ఉన్న ఒక డబ్బా తెచ్చింది. అంకుల్, ఆంటీ, మా యూత్ సర్వీస్కి డొనేషన్ అంది. ఇక్కడ చెందాలా అన్నారెవరో. మేధ నవ్వుతూ చెప్పింది, చూడండి, మనం ఎంత అదృష్టవంతులం. సుఖంగా ఉన్నాం, ఆరోగ్యంగా హాయిగా ఉన్నాం. మనలా సుఖంగా ఉండి నలుగురు కలుసుకున్న ఈ వేళ మనలా కాకుండా బాధలతో, దరిద్రంతో, అనారోగ్యంతో ఉన్న కొంతమంది దురదృష్టవంతులని మనం తలుచుకుందాం. కాస్తో కూస్తో ఏదైనా ఇద్దాం. ఏమంటారు? కొంతమంది తెచ్చిపెట్టుకున్న నవ్వుతో సరే అన్నారు. మరికొంతమంది మేధ కాస్త దూరం అవగానే ఈ మేధకి ఈ సోషల్ సర్వీస్ ఇదేం పిచ్చి అన్నారు. ఈ రోజుల్లో అదొక ఫ్యాషన్ అయిందిలేండి అంది ఒక ఆవిడ. నువ్వు అడుగుతావని నాకు తెలుసమ్మా. నేను డబ్బులు జేబులో వేసుకునే వచ్చాను. నాకు డ్రింక్ కోసమని మీ ఆంటీకి అనుమానం వచ్చింది. నేను ఆవిడకి తెలియకుండా ఆవిడ బీరువాలోంచి ఎత్తుకువచ్చాను అన్నారు పరి అంకుల్ ఇస్తూ. ఆంటీ రాలేదేంటంకుల్ అంది మేధ. ఆవిడ గారు ప్రస్తుతం శోకరసం పోషిస్తున్నారులే. అదేమిటి? అదంతే. అమ్మాయి అమెరికా వెళ్ళిపోయింది. అబ్బాయి ఉద్యోగరీత్యా వెళ్ళిపోయాడు. అందరూ తనని వదిలేశారని బాధపడుతోంది. పిల్లలు పెద్దయితే వదిలి వెళ్ళిపోతారు. అది సహజం అంటే వినదు. మీ యూత్ సర్వీస్లో మీ ఆంటీకి ఏదైనా కాస్త పని కల్పించమ్మా. తోచటం లేదు అంటూ నన్ను ఇల్లు కదలనీయటం లేదు. నాకు కష్టంగా ఉంది. అలాగే అంకుల్ అంది. వైదేహి అక్కడికి వచ్చింది. పరీగారు, బాబీకి త్వరగా పెళ్లి చేయకపోతే సోషల్ వర్కర్ అయిపోతుందేమోనని భయంగా ఉంది అంటూ నవ్వింది. మొన్న ఏం చేసిందో చూసారా? తన బర్త్డే అయితే కనీసం కొత్త బట్టలైనా కొనియలేదు. నా పుట్టినరోజుకి నువ్వు ఏం ఖర్చు పెట్టదలుచుకున్నావో ఆ డబ్బంతా నాకివ్వంది. తీరా ఇస్తే అది పేదవాళ్ళకి దానం చేసింది అంది ఫిర్యాదుగా. స్త్రీలలో సహజ మాతృత్వపు ఛాయలు ఉంటాయి. దాని మూలంగానే వారు సంసారాన్ని, పిల్లలని అంతే ఎక్కువగా ప్రేమించగలుగుతారు.
మేధ లాంటి వ్యక్తుల్లో 10 మందిని ఇష్టపడి ఆదుకోవాలనే తపన మరి కాస్త ఉంటుంది. మీరు ఆ విషయం కోసం భయపడకండి అన్నాడు పరి. ఐ అబ్జెక్ట్ అంకుల్. నేను ఆదుకోవాలనే తపన పడటం లేదు. సోషల్ అన్జస్టిస్ని చేతనైనంత నా పరిధిలో నేను సరిచేయాలని చూస్తున్నాను. నువ్వు చూడటం లేదు, పోరాడుతున్నావు. అఫ్కోర్స్ మీరు పేరేదైనా పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. ఇదంతా పెళ్ళయ్యే వరకే. నేను మేధలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. పెళ్లి అయ్యి సంసారపు గొడవల్లో పడిపోతే వారికి ఈ మాటలేవి గుర్తుండవు అంది భానుమతి. అందుకే మిమ్మల్ని మంచి సంబంధం చూడమంటున్నాను అంది వైదేహి. పెద్దమ్మ, ఎక్కడో ఎందుకు, ఎదురుగా మన విజయ్ ఉన్నాడుగా అంది సుహాసిని. ఉన్నాడనుకో సందేహంగా ఆగింది వైదేహి. వైదేహి గారికి ఇంకా పరువు ప్రతిష్ఠ ఆస్తి గల వ్యక్తి అయితే గాని సమతూకం అవ్వదు. ఎవరో అన్నారు. మేధ బోర్ అనిపించగా అక్కడ్నుంచి లేచి వెళ్ళింది. ఎప్పుడూ ఇదే సంభాషణ. ఏ మనిషిని చూసినా పెళ్లి, ఆస్తి, పరపతి ఎలా పెంచుకోవాలా ఇదే తపన. ఇంతకంటే మనిషి కోరుకునేది ప్రపంచంలో ఇంకేం లేదా? ఇంతలో అక్కడికి ప్రదీప్ కాఫీ కప్పు పట్టుకుని ఎదురు వచ్చి మేధకి అందించాడు. ఈ కప్పు నేను ఒక షరతు మీద తీసుకుంటాను అంది మేధ. ఏమిటది? చూడండి, నాకు అలసటగా ఉంది. ఈ డబ్బా తీసుకొని మీరు అటుపక్క ఉన్న అందర్నీ మా యూత్ సర్వీస్కి చందాలు అడగండి. చందాలా? బాగుంటుందా? ప్రదీప్ ముఖం వెలవెలపోయింది. మీ ఇష్టం, బలవంతం లేదు. అయితే నేను కాఫీ తాగను అంది. త్రాగండి, వెళ్తాను నేను అన్నాడు. ప్రదీప్ డబ్బా పట్టుకుని ఇబ్బందిగా వెళ్తుంటే మేధ నవ్వుకుంది. అతను కాస్త దూరం వెళ్ళాడు. అటు ఇటు చూసి జేబులో ఉన్న డబ్బంతా తీసి ఆ డబ్బాలో వేసి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. వసూలైందా అంది మేధ. 500 రూపాయలు. బాప్రే, అంత వచ్చిందా? అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలిగారు అంది. ప్రదీప్ తడబడ్డాడు. నేను లెక్క పెట్టానులేండి అన్నాడు. విజయ్ వచ్చాడు. మేధ పక్కన కుర్చీలో కూర్చున్నాడు. మేధ, నీ డబ్బా నా వైపు అలా చూస్తోందేమిటి? చందా కోసమా? నేను నిన్న ఒక కేసు గెలిచానుగా, ఆ సందర్భంలో ఇస్తాను. అతను జేబులో నుంచి 1000 రూపాయలు తీసి అందులో వేస్తూ, అమ్మా డబ్బమ్మ తల్లి, నేను ఇలా కేసులు గెలుస్తుండాలి, నీకు డబ్బు ఇస్తూ ఉండాలి అని కోరుకో అన్నాడు విజయ్. థ్యాంక్ యూ అంది మేధ ఆనందంగా. ప్రదీప్ ముఖం మాడిపోయింది. ఫోన్ గనగనలాడింది. రవిచంద్ర తీశాడు. హలో బావగారు. ఏంటి మేధ? ఒక చిన్న సాయం చేసి పెట్టాలి. నేను చిక్కుల్లో పడ్డాను. ఏమిటి చెప్పు? రాస్తున్నది మానేసి అడిగాడు. నేను ఈరోజు 2 గంటలకి అర్జెంటుగా జహీరాబాద్ వెళ్ళాలి. అక్కడ మా యూత్ సర్వీస్ తరపున మీటింగ్ ఉంది. రోహిణి వాళ్ళమ్మకి ఒంట్లో బాగాలేదట. కళ్యాణి ఇంటికి చుట్టాలు వచ్చారట. నా వెంట రావటానికి తోడు ఎవరూ లేరు. నేను వచ్చేసరికి కాస్త ఆలస్యం అవుతుంది. మీ అక్కని రమ్మని అనకపోయావా? వచ్చేదే, కానీ అక్క కంటికి దెబ్బ తగిలింది కదండి. నేను రాలేనే, మరి ఇన్స్పెక్షన్ ఉంది. అదే నేను చూస్తున్నాను. పోనీలేండి, నేను వెళ్ళిపోతాను. వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో. మమ్మీ డాడీకి చెప్పావా? వాళ్ళిద్దరూ లేరు కదండి. డాడీకి ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంటే వెళ్లారు. వరమ్మ కూడా లేదు. కొడుకుని చూసి వస్తానని వెళ్ళింది. నేను వెళ్తాను. 1 నిమిషం ఉండు. ఎవరిని పంపటమా అని ఆలోచిస్తున్నాను. విజయ్కి ఫోన్ చేశావా? అతనా? కలలో కూడా చేయనుగాక చేయను. చేశానంటే అన్ని పనులు మానుకొని వస్తాడు. మరి నయమే కదా. కానీ నా ప్రాణానికి సుఖం ఉండదు. వచ్చినప్పటినుంచి ఎండ ఉందని నా నెత్తిన ఒక గొడుగు, నేను నిలబడితే కాళ్ళు పీకుతాయేమోనని వెంట ఒక కుర్చీ పట్టుకొని నా ప్రాణాలు తీస్తాడు. నేను ఉపన్యాసం చెబుతుంటే అలసిపోతానని మధ్యలోనే స్టాప్ స్టాప్ అని అరిచినా అరుస్తాడు. అతన్ని తీసుకువెళ్లే కంటే అసలు మానటం ఉత్తమం. పోనీ రజనీని వెంట తీసుకువెళ్తావా? ఆ మహానుభావుడు దొరకద్దటండి. నువ్వు ఫోన్ పెట్టే, నీ నంబర్ ఇస్తే నేను కనుక్కొని మళ్ళా చెబుతాను. సరే. మేధ ఫోన్ పెట్టేసి కూర్చుంది. కానీ రజనీ వస్తాడన్న నమ్మకం లేదు. 10 నిమిషాల తర్వాత ఫోన్ మోగింది. రవిచంద్ర చేశాడు. రజనీ దొరికాడు. 15 గంటలో నీ దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. అంత త్వరగా ఒప్పుకున్నాడా అంది. నేను వెళ్ళాలి అన్నాను. సరే అన్నాడు. 15 గంటలో రజనీ వచ్చాడు ఆటోలో. వెరీ గుడ్, వచ్చారే. ఏ పుస్తకం చదువుతూనో ఏ బస్టాప్లోనే నిలబడి మర్చిపోకుండా అంది. ఆ ఛాయిస్ నాకేది? రవి మా ఆఫీస్లో ఒకతనికి ఫోన్ చేసి ఆటో తెప్పించి నన్ను ఎక్కించి అడ్రస్ చెప్పమన్నాడు. నిజంగా? మేధ పక్కన నవ్వింది. జీప్లో డ్రైవర్ పక్కన రజనీ, అతని పక్కన మేధ కూర్చున్నారు.
మేధ భుజం తగులుతుంటే రజని అవతలికి తొలగి డ్రైవర్ వైపు జరిగి కూర్చున్నాడు. అతని కాళ్ళు చేతులు చాలా బుద్ధిమంతంగా ఉన్నాయి. మేధకి సంతోషం కలిగింది. జీప్ జహీరాబాద్ వచ్చింది. అక్కడ యూత్ సర్వీస్ సెంటర్ వాళ్ళు అప్పటికే మీటింగ్ అరేంజ్ చేశారు. మేధని ఎదురు వచ్చి తీసుకువెళ్లారు. మీటింగ్ వెంటనే ప్రారంభమైంది. మీటింగ్కి వచ్చిన వాళ్లలో ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. మేధ చెప్పసాగింది. గౌరవనీయులైన సోదర సోదరీమణులారా, మా బ్రాంచ్ ఇక్కడ ఒకటి తెరుస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీలో ముఖ్యంగా స్త్రీలకి ఎన్నో సమస్యలున్నాయి. మీరు స్వయంగా పరిష్కరించుకోలేని వాటిని మా వైఎస్సికి చెబితే మేము ఏమైనా సాయం చేయగలమేమో ప్రయత్నిస్తాం. ఈ ప్రపంచంలో ఒక మనిషికి మరో మనిషి అండ ఉన్నాడని తెలిస్తే బాధ పెట్టాలనుకునే ఎదుటి వ్యక్తి కాస్తైనా జంకుతాడు. మీ సమస్యలు ఏవైనా మా ముందు పెట్టవచ్చు. ముఖ్యంగా అత్తల చేత బాధలు పడే కోడళ్ళు, పిల్లలు సరిగ్గా ఆలనా పాలనా చూడని తల్లిదండ్రులు, ఆర్థిక పరిస్థితి చితికిన భర్తలు లేని స్త్రీలు, చదువుకోవాలని ఉత్సాహం గల యువకులు, ఉద్యోగాలు రాని యువకులు, ఎవరైనా సరే మాకు తమ సమస్యని ఫిర్యాదు చేసుకోవచ్చు. మేం దాన్ని పరిశీలించి మేం చేయగలిగిన సాయం చేస్తాం. మేడం, రాను పోను దారి ఖర్చులు ఇస్తారా మరి? ఒక కుర్రాడు కొంటగా అరిచాడు. ఏం పోరగా, ఒళ్ళెలా ఉంది, పో ఇక్కడ్నుంచి, మధ్య వయస్సు స్త్రీలు కసిరారు. సాయంకాలం నీరెండలో ఉపన్యాసం ఇస్తున్న మేధని చూస్తుంటే ఆ ముఖం ఉత్తేజంతో మెరిసిపోతోంది. ఈ ప్రపంచంలో ఎన్నెన్నో అన్యాయాలున్నాయని, వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలని ఉద్బోధిస్తున్న ఆమె ఒక చైతన్య జ్యోతిలా ఉంది. అక్కడికి వచ్చిన అందరూ మేధ చెప్పిన మాటలు నచ్చాయి. పనులు జరిగినా జరగకపోయినా కనీసం ఆమె చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉన్నట్లు కనిపించింది. మీటింగ్ ముగిసింది. కార్యకర్తలు మేధకి టీ ఇచ్చారు. రజని వెంటే నీడలా ఉన్నాడు. అతను చిత్రంగా మేధని చూస్తున్నాడు. ఇద్దరూ తిరుగు ప్రయాణమయ్యారు. మీకు బోర్ కొట్టిందా? అంది మేధ. లేదు. పగలంతా ఊపిరి ఆడని అలసట కార్యక్రమం. తిరిగి వస్తుంటే రాత్రివేళ చల్లటి గాలి రివ్వున వీస్తుంటే మేధకి కళ్ళ మీదకి నిద్రమత్తులా మబ్బుతెర కమ్మినట్లు వచ్చేసింది. వెనక్కి ఆనుకొని కూర్చుంది. తల రజనీ భుజానికి ఆనింది. అతను కదల్లేదు. అలాగే కూర్చున్నాడు. జీప్ సిటీలో ప్రవేశించగానే ట్రాఫిక్ రద్దీకి మేధ ఉలికిపాటుతో లేచింది. అరే, నిద్రపోయానా? అంది. మీరు అలసిపోయారు అన్నాడతను. ఐమ్ సారీ. పర్వాలేదు. మీరెక్కడ దిగుతారు? అంది. మీరెక్కడ దిగమంటే అక్కడ. మీ ఇంటి దగ్గరే దింపేస్తాం. సరే. అతను డ్రైవర్కి అడ్రస్ చెప్పాడు. జీప్ అతని ఇంటి ముందుకొచ్చి ఆగింది. ఒక ఇంటికి ముందు భాగంలో ఉన్న షెడ్ అది. మీ ఇల్లు చూడనా? అంది. రండి, లోపలికి వెళ్ళి లైట్ వేస్తూ అన్నాడు. మేధ లోపలికి వచ్చింది. కార్ షెడ్ని ఇల్లుగా మార్చారు. గదిలో కిటికీ దగ్గర ఒక కుర్చీ టేబుల్ ఉన్నాయి. ఓ పక్క చుట్టిన పరుపు ఉంది. సామాను పెద్దగా ఏమీ లేవు. అలమారాలో పుస్తకాలు మాత్రం చాలా ఉన్నాయి. అవి నీట్గా సర్ది లేవు. చిందరవందరగా తడవకి ఒకటి తీసుకునేటట్టుగా ఉన్నాయి. మీద కూర్చుంది. అబ్బా, దాహం వేస్తోంది అంది. రజని వెళ్ళి గ్లాస్ కడిగి కూజాలో నీళ్లు వంపి తెచ్చి ఇచ్చాడు. మేధ తీసుకుంటూ అతని వైపు చూసింది. రజని మేధని చూస్తున్నాడు. ఏమిటి? అంది. ఈరోజు ఒక కొత్త విషయం తెలిసింది. ఏమిటి? ఈ ప్రపంచంలో పుస్తకాలు అద్వైతం కంటే ఇంకా చాలా విషయాలున్నాయని. మేధ నవ్వింది. అతను సీరియస్గా చెప్పాడు. ఇందాక మీటింగ్లో ఉపన్యాసం ఇస్తున్న మిమ్మల్ని చూస్తుంటే నాకు మీరు నేనెరిగిన మేధేనా అని అనిపించింది. మీలో ఏదో చేయాలనే తపన ఉంది. మేధ అవునన్నట్టు తలూపింది. మీరు ఎన్నుకున్న మార్గం బాగుంది, కానీ చాలా కష్టం సుమా. దేనికి? మీరు అనుకున్నట్టు జరగకపోతే మీరు చాలా బాధపడతారు. అవును, ఏదైనా సరే నేను అనుకున్నట్టు జరగకపోతే నేను చాలా బాధపడతాను. అది నా స్వభావం. నేనొకటి తలిస్తే దానికోసం నిరంతరం శ్రమిస్తాను. ఏకాగ్రతతో కృషి చేస్తాను. దాని ఫలితం రాకపోతే నాకు పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. అతను తల ఊపి విన్నాడు. మేధ లేచింది. బాగుంది. ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి వచ్చాను. మీ రూమ్ని చూస్తే నాకు మీ అసలు సంగతి ఏమిటో అర్థమైనట్టుగా ఉంది. అంటే ఈ రూమ్లో చూడండి, ఆ ఫిలాసఫీ పుస్తకాలకి తప్ప దేనికి ప్రాధాన్యత లేదు. మీరు ఒట్టి పుస్తకాల మనిషి అని ఇంకా గట్టిగా రుజువయింది. అతను నవ్వాడు. మేధ వెళ్ళబోతూ అతనికి అభిముఖంగా తిరిగింది. గుడ్ నైట్. అతను ఏదో అనబోతుంటే చేయి ఎత్తి చప్పున వారించింది. చాదస్తమంటూ విమర్శ చేయకండి. గుడ్ నైట్ అనండి. చెప్పండి.
అతను ఆగాడు. గుడ్ నైట్ అన్నాడు. మేధకి ఆ మాట ఎంతో హాయిగా కర్ణానందంగా అనిపించింది. బయటికి వచ్చేసింది. జీప్ వెళ్లే వరకు అతని గేటు దగ్గరే ఉన్నాడు. మూడో రోజున సాయంత్రం యూత్ సర్వీస్ సెంటర్లో ఆడుతున్న మేధ ఆనంద్ని మీ కజిన్ రావటం లేదే అని అడిగింది. వాడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అదేమిటి, ఉద్యోగం పోయిందా అంది ఆశ్చర్యంగా. ఆహా, వీడే చేతులారా పోగొట్టుకున్నాడు అన్నాడు. ఏమైంది అసలు? ఆఫీస్లో అర్జెంట్ పని ఏదో అప్పచెప్పి 4 గంటలకి చేసివ్వమని చెబితే ఈ పెద్ద మనిషి మధ్యాహ్నమే ఎక్కడికో వెళ్ళిపోయి ఆ రోజు ఇక పత్తా లేకుండా పోయాడట. వాళ్ళ బాస్ తీసేశాడు. ఎప్పుడు జరిగింది సంగతి? మొన్న. అక్కడికి నేనెంతో మొత్తుకొని ఎక్కడికి వెళ్ళావు చెప్పరా? ఆయనకి ఆ పని తప్పనిసరి అని చెప్పి క్షమార్పణ వ్రాసి కాళ్ళు పట్టుకుందాం. పోనీ నీకిష్టం లేకపోతే నేను ఆ పని చేస్తాను అంటూ బతిమిలాడాను. నల్లరాయిలా ఊరుకుంటాడే తప్ప సమాధానం చెప్పడు. నిగ్గదీసి అడిగితే ఎక్కడికో అక్కడికి అయిపోయిందిగా. వాళ్ళకి నష్టం వచ్చింది, తీసేశారు, సరిపోయింది, ఇంకెందుకు వివరాలు అన్నాడు. మేధకి రజనీ తనతో వచ్చిన రోజునే అని అర్థమైంది. అసలు చెప్పలేదా అంది. నోరు విప్పితే ఒట్టు. ఏమిటో వాడి రాచకార్యాలు, రహస్యపు పనులు. నాకు ఒళ్ళు మండిపోయింది. నేను మాట్లాడటం మానేశాను అన్నాడు. అరెరే, ఎంత పని జరిగింది? మీరు అలా జాలిపడిన అవసరం లేదులేండి. వాడు చేతులారా చేసుకుంటే మనమేం చేస్తాం చెప్పండి. అతనికి ఉద్యోగం లేకపోతే ఇబ్బంది కదా. ఇబ్బందే మరి, చెప్పానుగా ఉద్యోగం కోసం మళ్ళా తిరుగుతున్నాడు. మేధ ఈ సంగతి వినగానే ఇక టీటీ ఆడలేకపోయింది. రజనీ ఉద్యోగం పోయిందా? అది తన మూలంగానేనా? అయినా అతను ఒక్క మాట కూడా నోరు విప్పి ఆనంద్కి చెప్పలేదు. ఆనంద్కి చెప్పినా, రవిచంద్రకి చెప్పినా వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడి ఉండేవాళ్ళు. అతని ఉద్యోగం మళ్ళా ఇచ్చేవాళ్లే. మేధ వైఎస్సీ నుంచి సరాసరి అతని రూమ్కి వెళ్ళింది. అతను రూంలో లేడు. గదికి తాళం వేసి ఉంది. మేధ రవిచంద్ర దగ్గరికి వచ్చి విషయం చెప్పింది. అరెరే, అలాగా, నాకు చెప్పనే లేదే అన్నాడతను. రేపు నేను కనుక్కుంటాను అని హామీ ఇచ్చాడు. మేధకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మూలంగా ఎదుటివారికి ఉపకారం జరగడమే తప్ప అపకారం జరగటం అనేది మేధ ఎరగని విషయం. మర్నాడు రవిచంద్ర ఫోన్ చేశాడు. నేను వాళ్ళ ఆఫీసర్తో మాట్లాడాను. రజనీని మళ్ళా వాళ్ళు తీసుకున్నారు అన్నాడు. మేధకి అప్పుడు కానీ నిశ్చింతగా అనిపించలేదు. అతని ఆఫీస్కి ఫోన్ చేసింది. రజనీ ఫోన్ దగ్గరికి వచ్చాడు. హలో అన్నాడు. హలో, నేనెవరో చెప్పుకోండి. మేధ. మేధ ఆశ్చర్యపోయింది. అరే, గుర్తుపట్టేశారే అంది. ఉద్యోగం పోతే నాతో ఒక్క మాట చెప్పకూడదా? ఇదేమంత పెద్ద విషయంగా అనిపించలేదు నాకు. అయినా మీరు తిరిగి వచ్చేసేటట్టు చేశారుగా అన్నాడు. ఎవరు చెప్పారు మీకు? నేను ఊహించాను. భలేవారే నవ్వింది. బుద్ధిగా ఉద్యోగం చేసుకోండి. అలా అర్జెంట్ పని ఉందని ఆ రోజు నాకు చెప్పలేదేం? రవి వెళ్ళమన్నాడు, వచ్చేశాను. మేధ ఫోన్ పెట్టేసే ముందు అడిగింది. సాయంత్రం నేను అటే వస్తాను, మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. వద్దు, అతను ఏదో చెప్పబోయాడు. మీరింకేం చెప్పవద్దు. నేను వచ్చే వరకు మీరు అక్కడే మీ ఆఫీస్ బస్ స్టాప్ దగ్గర ఉండాలి. నన్ను నిరాశపరచవద్దు, సరేనా? సరే. మేధ ఫోన్ పెట్టేసింది. కానీ సాయంత్రం మేధ ఆ మాట మర్చిపోయింది. రోహిణి, కళ్యాణి కాలేజీ నుండి ఎగ్జిబిషన్ ఉందని లాక్కుపోయారు. మేధ ఎగ్జిబిషన్ చూసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 8:30 దాటింది. ఇంటి దగ్గరికి రాగానే హఠాత్తుగా తను రజనీకి సాయంత్రం ఆఫీస్ బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయమని చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. మేధ టైం చూసుకుంది. 9 గంటలు కావస్తోంది. ఇప్పటివరకు ఉంటాడా? ఎప్పుడూ చూసి చూసి వెళ్ళిపోయి ఉంటాడు. రేపు ఎక్కడైనా కనిపిస్తే మీకోసం వచ్చాను, మీరు లేరు అని చెప్పాలి. కానీ ఎందుకో మేధకి అబద్ధం చెప్పబుద్ధి కాలేదు. నిజంగానే వెళ్ళి తిరిగి వస్తే సరి. ఎంతసేపు? 10 నిమిషాల డ్రైవ్ అనుకుంది. మేధ వచ్చింది. రజనీ అక్కడే స్ట్రీట్ లైట్ వెలుతుర్లో పుస్తకం చదువుతూ నిలబడి ఉన్నాడు. బాప్రే అనుకుంది. మనసంతా ఎలాగో అయిపోయింది. కారు హారన్ గట్టిగా మోగింది. అతను తలెత్తి చూశాడు. కారు దగ్గరికి వచ్చాడు. సారీ, లేట్ అయిపోయింది అంది డోర్ తెరుస్తూ. పర్వాలేదు, కూర్చొని తలుపు వేస్తూ అన్నాడు. ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఇందాక ఎవరినో అడిగాను, 7:30 అన్నారు. ఇప్పుడు 9 గంటలయింది. చూసి చూసి విసుగు రాలేదా? ఇదిగో ఇది ఉందిగా జత, పుస్తకం చూపించాడు. ఆ క్షణంలో మేధకి ఆ పుస్తకం మీద విసుగు రాలేదు. పైనుంచి
కృతజ్ఞతగా అనిపించింది. ఏది? చేయి చాచింది. అతను ఇచ్చాడు. మేధ పుస్తకాన్ని చెంపకు ఆనించుకొని థ్యాంక్యూ అని చెప్పింది. అతను ఆశ్చర్యంగా చూశాడు. నేను రాకపోతే ఏం చేసేవారు? డ్రైవ్ చేస్తూ అడిగింది. ఏం చేస్తాను? చూసి చూసి వెళ్ళేవాడిని. నన్ను తిట్టుకునేవారు, అవునా? తిట్టుకోవటం ఎందుకు? అన్నమాట ప్రకారం రాలేదని ఇచ్చిన మాట నిలబెట్టుకోని వాళ్ళంటే నాకు చాలా కోపం. బాగుంది, మీకెన్ని పనులు నాకు తెలియదా? మేధ అతన్ని రూమ్ దగ్గర దింపింది. నేను మీతో కలిసి కాఫీ తాగాలని అనుకున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా, రేపు కానీ ఎల్లుండి కానీ మీకెప్పుడు వీలవుతుందో నాకు ఫోన్ చేయండి. విజిటింగ్ కార్డు తీసి ఇచ్చింది. గుడ్ నైట్ అన్నాడతను. మేధ ఆశ్చర్యంగా చూసింది. పక్కున నవ్వింది. పర్వాలేదే, చాలా ఇంప్రూవ్ అయ్యారే. గుడ్ నైట్ మేధ కూడా అంది. రాత్రి పడుకుంటే బస్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ తన కోసం ఎదురు చూస్తున్న రజని కళ్ళ ముందు కదలాడాడు. అతను ఉద్యోగం పోయినా సరే మేధతో వెళ్ళానని మాత్రం చెప్పలేదు. ఐ లైక్ హిమ్ అనుకుంది. 10 రోజులు గడిచాయి. యూత్ సర్వీస్ అసోసియేషన్ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. టీటీలో మేధ గెలిచింది. ఆనంద్ సెకండ్ వచ్చాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగాయి. అసోసియేషన్ తరపున బీదవారికి ఉపయోగపడే బట్టలు, డబ్బు, కుట్టు మిషన్ లాంటివి ఇచ్చారు. వచ్చిన అతిథులు మేధని ప్రశంసిస్తుంటే వైదేహికి, బాలసుందరం గారికి ఎంతో గర్వంగా అనిపించింది. మేధ ఇచ్చిన ఉపన్యాసాల ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో వారి ఆఫీస్కి ఫిర్యాదులు రాసాగినాయి. మేధ బండెడుగా ఉన్న ఆ ఫిర్యాదులన్నీ తెచ్చి విజయ్కి అప్పచెప్పింది. నువ్వు లాయర్వి కదా, వీటి సంగతి చూడు అంది. ఇవన్నీనా? విజయ్ తెల్లముఖం వేశాడు. ఈ కేసులు చూస్తుంటే నేను కొంపాగూడు అమ్ముకోవాల్సి వస్తుంది సనుక్కున్నాడు. అతను మేధని తీసేయలేడు, కాదనలేడు. ఇంకెన్నాళ్ళే, మనిద్దరికీ పెళ్ళైతే ఇవన్నీ బంద్ అనుకున్నాడు. మేధ అడిగిన ప్రతి పని అతను కాదనకుండా చేయటం మేధ తల్లిదండ్రులకు కూడా ముచ్చటగా ఉంది. మేధకి విజయ్ వెన్నుముక లాంటివాడు అని అందరూ అనుకునేలా చేస్తున్నాడతను. నిజానికి మేధ చేసే ఈ సోషల్ సర్వీస్ అతని అంతరాంతరాలలో సుతరాము గిట్టేది కాదు. కానీ గత్యంతరం లేదు. మేధ మనసు గెలుచుకోవాలన్నా, మేధ తల్లిదండ్రుల ప్రశంసలు అందుకోవాలన్నా వాళ్ళ ట్యూన్స్కి డాన్స్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ చాకరీ ఒక్కటే శరణ్యం. మేధకి పరీక్షలు దగ్గరికి వచ్చేస్తున్నాయి. చదువు ధ్యాసలో పడిపోయింది. ఓ చెంప ప్రాక్టికల్స్, ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి అలాగే ఉన్నాయి. అవి గబగబా పూర్తి చేయాలి. ఈ మధ్యలోనే ప్రధానమంత్రి స్టేట్ టూర్ వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో మేధ డ్యాన్స్ ఉంది. సాయంత్రం వేళ రోజు డ్యాన్స్ ప్రాక్టీస్. అదీ కాక బాలసుందరం గారు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో తండ్రికి సాయం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరూ నా పని ముఖ్యం అని చిరాకుపడి వాదులాటలోకి దిగుతారు. మేధ ఇద్దరిని సమన్వయపరుస్తుంది. ఇద్దరిని సంతృప్తిపరచాలని చూస్తుంది. అయితే పని 10 రెట్లు పెరుగుతుంది. అంతటా పని ఊపిరాడని, క్షణం తీరని హడావిడి. డాన్స్ ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసింది. మేధ చార్మినార్ దగ్గర గాజులు కొనటానికి సుహాసినితో కలిసి వెళ్ళింది. బజార్లు వెళ్ళి పనులు చూసుకుని సుహాసిని ఇంటికి వచ్చేసరికి రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. రమణి ఆడిస్తున్నాడు. కూర్చో మేధ, ఒకటే తిరుగుడయింది. ఒక కప్పు బోన్వీటా ఇవ్వనా అంది సుహాసిని. వద్దక్క, వెళ్ళిపోతాను, ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తూ అంది. కొంచెం చల్లటి నీళ్లు తాగుతాను అంది. మేధ వెళ్ళబోతూ, బావగారు మీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించడే, ఎలా ఉన్నాడు అంది. ఏ ఫ్రెండ్? అతనేనండి, స్వామి పుస్తకానంద. రజనీయా, వాడికి యాక్సిడెంట్ అయింది కదా, హాస్పిటల్లో ఉన్నాడు. మేధ చివ్వున వెనక్కి తిరిగింది. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అవునమ్మా, వాడు వెళ్తున్న ఆటోకి బస్ యాక్సిడెంట్ అయింది. వీడికి బాగానే దెబ్బలు తగిలాయి. ఎప్పుడు బావగారు? వెంటనే దగ్గరికి వస్తూ అంది. 10 రోజుల పైనే అయిందమ్మా, నేనే హాస్పిటల్లో చేర్పించాను. ఏ హాస్పిటల్లో? ఉస్మానియాలో ఉన్నాడు. ఉస్మానియాలోనా? నేను 2-3 సార్లు వెళ్ళానే కానీ. వాడు మెయిల్ వార్డులో ఉన్నాడు. నేను నిన్న వెళ్ళాను, కానీ హడావిడిగా వచ్చేశాను. అందరు పేషెంట్లని చూడలేదు. పెద్ద యాక్సిడెంట్. డ్రైవర్ కాలు విరిగింది. రజనీకి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు చేతులు విరగలేదు. అది అదృష్టమే అన్నాడు. బోన్వీటా తెస్తున్నాను మేధ, సుహాసిని కేక పెట్టింది. వస్తా బావగారు, వెళ్తున్నానని అక్కకి చెప్పండి, నాకు పనుంది అంటూనే మేధ బయటికి వచ్చేసింది. అరగంటలో మేధ హాస్పిటల్ మేల్వార్డులో ఉన్న రజనీ దగ్గరికి వెళ్ళింది.
అతను ది గ్రేట్ హిమాలయాస్ అనే జర్నల్ చదువుతున్నాడు. మీరు కనీసం నాకు ఫోన్ అయినా చేయించలేదేమిటి? పుస్తకంలో నుంచి అతను తలెత్తి చూస్తే ఎదురుగా మేధ నిలబడి ఉంది. మీరు అతను సంభ్రమాశ్చర్యాలతో లేవబోయాడు. మేధ అతని భుజం మీద చేయి వేసి ఆపింది. లేవకండి అంది. అతని చెంపల మీద ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. కుడి మోచేతికి బ్యాండేజీ ఉంది. మేధ మంచం మీద కూర్చొని అతన్ని పరీక్ష చేసింది. పెద్ద దెబ్బలేం తగల్లేదు. నసిగాడు. దెబ్బలు తగలకపోతే డాక్టర్లు సరదాగా ఈ కట్లు కట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా ఏమిటి? అతనికి దెబ్బలు బాగానే తగిలాయి. కాకపోతే అదృష్టం సీరియస్ డ్యామేజ్ ఏమీ జరగలేదు. నేను నిన్న కూడా ఈ వార్డులోకి వచ్చాను. నాకు తెలియదు అంది. ఆమె కంఠంలో బాధ కనిపిస్తోంది. నేను మిమ్మల్ని చూశాను. డాక్టర్ గారితో కలిసి మీరు 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు ఆ మంచం దగ్గర నుంచే వెళ్ళిపోయారు. మీరు నా దగ్గరికి వస్తారేమో అని చూశాను. నన్ను చూసిన వారు మీరు పిలవకూడదా? పిలుద్దామా అనుకున్నాను. కానీ మీరు వాళ్ళందరితో ఉన్నారు. మీకిష్టం ఉంటుందో ఉండదోనని అతను సందేహంగా అన్నాడు. చూడకుండా వెళ్ళిపోయినందుకు మీకు ఒళ్ళు మండలేదా? మీరు చూడలేదుగా నన్ను. చూసి వెళ్ళిపోయుంటే? అతను తల అడ్డంగా తిప్పాడు. మీరలా చేయరు. ఒకవేళ చేసినా నేను బాధపడను. మీకేదో ఇబ్బంది ఉంటే తప్ప అలా చేయరని నాకు తెలుసు. మేధ అతనికి తన పట్ల గల విశ్వాసానికి ఆశ్చర్యపోయింది. ఇక్కడ వాతావరణం రిలాక్సింగ్గా ఉండదు. డాడీకి ఫోన్ చేస్తాను. మిమ్మల్ని నర్సింగ్ హోమ్కి మారుస్తాను. పదండి. ప్లీజ్ వద్దు. అలాంటి పనులు చేయొద్దు. అతను చేతులు జోడించాడు. ఎందుకని? నా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు లేకపోతే డబ్బు గల స్నేహితులు లేరా ఏమిటి మీకు? మేధ వెళ్ళబోతుంటే అతను వారించాడు. ప్లీజ్ మీరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు. ఇంతలో అక్కడికి వార్డ్ బాయ్ వచ్చాడు. ఇదిగో ఈ 2 బెడ్ల వాళ్ళని ఈ సాయంత్రం డిశ్చార్జి చేసేస్తున్నారట. డాక్టర్ అమ్మ చెప్పింది. మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకని? ఇతనికి ఇంకా బాగా తగ్గలేదే అంది మేధ. నాకు తెలియదు. ఇంకేవో కేసులు వచ్చాయట. బెడ్లు కావాలట. వీళ్ళిద్దరినీ పంపేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ డాక్టర్ నాకు తెలుసు. మేధ వెళ్ళబోతుంటే పిలిచాడు. ప్లీజ్, నాకు ఎప్పుడెప్పుడు ఈ నరకంలోంచి బయటపడతానా అని ఉంది. నాకసలు హాస్పిటల్ అంటే పడదు. ఆ రోజు స్పృహ లేనప్పుడు నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను. హాయిగా ఉంటుంది అన్నాడు. మేధ ఆగిపోయింది. అది ఒక రకంగా నిజమే. మేధ దగ్గరుండి డిశ్చార్జి చేయించి కారులో తీసుకువచ్చి అతన్ని ఇంటి దగ్గర దింపింది. ఇల్లు 10 రోజులు అయిందేమో. మూసి వాసనగా దుమ్ముగా ఉంది. పక్కింటి మామీ వచ్చింది. వాళ్ళ పని మనిషిని పిలిచి ఊడిపించింది. అతని కాలు బాగా నొప్పిగా ఉంది. మామీ వెళ్ళిపోయింది. మేధ అతనికి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చుంది. మీకింకా కనీసం 4-5 వారాలైనా రెస్ట్ తీసుకోవాలి. లీవ్ పంపారా? లీవా? నా ఉద్యోగం పోయింది. అదేమిటి? ఆ కంపెనీయే అంతా. కారణం ఏదైనా కానీ వారం రోజులు దాటి రాకపోతే ఉద్యోగం ఊడుతుంది. ముందే చెప్తారు. మేధ మౌనంగా ఉండిపోయింది. ఆ షెల్ఫ్లో ఆ పుస్తకం కాస్త ఇలా ఇస్తారా? మేధ అతను చూపించిన పుస్తకం తెచ్చి ఇచ్చింది. అది స్వామి చిన్మయానంద వ్రాసిన భగవద్గీత మీద ఉపాఖ్యానం. మీకు రాత్రికి భోజనం అంది. బ్రెడ్ చాలు. మామీ తెప్పించి ఇస్తుంది. అది ఒక్కటే ఎలా సరిపోతుంది? భలేవారే. అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. మేధ మంచినీళ్లు తెచ్చి అతనికి మందులిచ్చింది. అతను వేసుకున్నాడు. నుదుటని చేయి పెట్టి తాకి చూసింది. నుదురు వేడిగా ఉంది. ఫీవర్ వచ్చినట్టుంది. థర్మామీటర్ ఉందా అడిగింది. లేదు అన్నాడు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు వెళ్ళిన శబ్దం అయింది. అతను చకితుడైనట్టు చూశాడు. భుజాలు కుదించి పుస్తకం చదవసాగాడు. అతనికి ధ్యాస నిలవలేదు. మానేశాడు. 10 నిమిషాల తర్వాత కారు శబ్దమయింది. అతను తల తిప్పి చూసేసరికి మేధ లోపలికి వస్తోంది. ఆమె చేతిలో ప్లాస్టిక్ బుట్ట నిండా సామాన్లు ఉన్నాయి. మీరు నన్ను హడలగొట్టేశారు అన్నాడు. ఏమైంది? అలా చెప్పకుండా ఒక్కసారి వెళ్ళిపోయారేమిటి? నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాను. అప్పుడేం చేశారు? పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నారా? అవును, కానీ నా కళ్ళ ముందు అక్షరాలు కనిపించటం లేదు. కనిపించినా అర్థం తెలియకుండా ఉంది. అంతా అయోమయంగా అనిపించింది. నేనేం కోపం తెప్పించానా? మీ మనసు కష్టపెట్టానా అని మదనపడుతున్నాను. మీరా మదనపడటమా? మేధ ఒక్కసారి పక్కున నవ్వింది. ఇప్పుడెలా ఉంది? ఇంకా ఉందా మదన అంది. అతను కూడా నవ్వాడు. నవ్వుతూ తిరిగి వస్తున్న మిమ్మల్ని చూడగానే
ఎగిరి చక్కా పోయింది. అబ్బా, కాస్తలో ఎంత కంగారు పెట్టేశారు నన్ను. అతను ఛాతీ మీద చెయ్యి వేసుకొని రాసుకున్నాడు. మిగతా థర్మామీటర్ తీసి అతనికి జ్వరం చూసింది. 102 ఉంది. క్రోసిన్ తీసి ఇచ్చింది. రాత్రికి వేసుకోమని చెప్పింది. నొప్పులు తెలియకుండా మరో టాబ్లెట్ ఇచ్చింది. బ్రెడ్, బత్తాయిలు, రసం తీసే ప్లాస్టిక్ గిన్నె, చాకు ఉన్నాయి. త్రెప్టిన్ బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి. హార్లిక్స్ సీసా ఉంది. మేధ అవన్నీ సర్దుతుంటే, ఇవన్నీ కొన్నారా? చాలా డబ్బై ఉంటుంది అన్నాడు. అవును, ధరలు పెరిగాయి, చాలానే అయింది. మీ డబ్బు? భయపడకండి, మీ దగ్గర నేను వసూలు చేయకుండా ఉండను. నేను ఊరికే ఎవ్వరికీ ఏమీ ఇవ్వను. ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేస్తాను. మీరు బాగైన తర్వాత మా అసోసియేషన్కి మంచి అడ్వర్టైజ్మెంట్స్ వ్రాసి పెట్టండి. మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చినంత మేము ఇవ్వలేమండోయ్. మాది చిన్న అసోసియేషన్. మీరు మాకు కన్సిడరేషన్ ఇవ్వాలి. మీ పనికి మేము అడ్వాన్స్ ఇస్తున్నామనుకోండి అంది. మేధ చేసిన పని అతని ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతను బాధపడకుండా చెప్తోంది అని అతనికి తెలిసింది. మరో 10 నిమిషాలు ఉండి మేధ అక్కడి నుంచి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే మనసంతా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేధకి ఎందుకో ఈరోజు ఆ నిశ్శబ్దం అందంగా అనిపించింది. వద్దన్న రజనీ మాటలే గుర్తుకు వస్తున్నాయి. అతని ఒంటరితనం చూస్తే జాలి వేయసాగింది. దాన్ని అతను ఎలా ఎదుర్కొంటున్నాడో అని అడగాలనిపించింది. బహుశా అందుకేనేమో అతను ఆ పుస్తకాలు అంటే అంత మక్కువ చూపిస్తాడు. తనకి కిట్టి తోడు, అతనికి పుస్తకాలు తోడు. కిట్టిని చేతుల్లోకి తీసుకొని ఆడిస్తూ అనుకుంది. మిగతా రజనీల స్నేహం పెళ్లికి దారి తీస్తుందా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందాం. ఇంకా ఇలాంటి మంచి నవలలు వినాలని ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.